సీజ్ ఫైర్ నిజంగానే అమల్లోకి వచ్చినట్టేనా? బేసికల్లీ అఫ్‌కోర్స్ ఇప్పుడంతా కూడా యుద్ధానికి సంబంధించినటువంటి అప్డేట్స్ కొంత తగ్గాయి. దౌత్యపరమైనటువంటి అంశాల్లోకే మనం వెళుతున్నాం కాబట్టి ప్రస్తుతానికి జరుగుతున్నటువంటి పరిణామాల మధ్య హార్మూజ్ జలసంధిని ఇంకా పర్మనెంట్ గా ఓపెన్ చేస్తున్నాను అని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడము, హార్మూజ్ బ్లాక్ చేస్తున్నామని చెప్పిన వ్యక్తే ఓపెన్ చేశామని చెప్తున్నాడు. ఇంకోవైపు లెబనాన్ అండ్ ఇజ్రాయెల్ మధ్య చర్చలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. వాళ్ళు కూడా సీజ్ ఫైర్ ప్రకటించారు. సో ఓవరాల్ గా కాల్పుల విరమణ, యుద్ధ విరమణ జరిగినట్టేనా ఇప్పుడున్న పరిస్థితుల్లో? అంటే సీజ్ ఫైర్ అంటే దాని అర్థం ఏంటి? స్టేటస్ కో మెయింటైన్ చేస్తారు. ఎక్కడ యుద్ధం చేస్తున్నా అక్కడ ఆగుతారు. చర్చలు జరిగేంత వరకు వాళ్ళు దాని గురించి ఎటువంటి స్టెప్ తీసుకోరు. అది సీజ్ ఫైర్ అంటే అర్థం. అది కానీ డొనాల్డ్ ట్రంప్ ఏం చేస్తున్నాడు? దానికి భిన్నంగా స్టేట్ ఆఫ్ హార్మోజ్ ని నేను బ్లాక్ చేస్తున్నాను, బ్లాకేడ్ చేస్తున్నాను అని పదం వాడాడు. బ్లాకేడ్ చేస్తే సీజ్ ఫైర్ ఎలా అయింది? అది యుద్ధం పరోక్షంగా ప్రకటించినట్టే కదా. అది అంటే సీజ్ ఫైర్ పనిచేయట్లని అర్థం చేసుకోవాలి. రెండవది, చర్చలు విఫలమైనవి. చర్చలు విఫలం అయితే కనుక మళ్ళీ యుద్ధం ఇమ్మీడియట్ గా మొదలు పెట్టాలా, లేదా 2 వారాలు వాళ్ళు డిక్లేర్ చేసిన 2 వారాలు అయిన తర్వాత యుద్ధం మొదలు పెట్టాలా? ఇవన్నీ కూడా ఓపెన్ టు డిస్కషన్. తలుచుకుంటే అమెరికా ఇప్పుడు మళ్ళీ మొదలు పెట్టి ఉండొచ్చు యుద్ధం, మన చర్చలు విఫలమయ్యాయి కాబట్టి. కానీ వాళ్ళు అనుకున్నటువంటి కాల పరిమితి అయిన తర్వాతే యుద్ధం మొదలు పెడతాం అన్నట్టు చెప్తున్నాడు. అంతేకాదు, ఇప్పుడు ఏప్రిల్ 22 తర్వాత దాన్ని ఇంకా పొడిగించే దిశగా కొన్ని వార్తలు మనకు వినబడుతున్నాయి. బహుశా ఇంకొన్ని రోజులు పొడిగించవచ్చు చర్చల కోసం అని చెప్పి. 2వ దఫా కలిసేటువంటి అవకాశాలు ఉన్నాయి. బహుశా పాకిస్తాన్ లోనో లేకపోతే మరి జెనీవాలో కలుస్తారో ఎక్కడో మనకు తెలియదు. అసిం మునీర్ తగుదనమ్మా అంటూ ఇరాన్ కి వెళ్ళాడు. డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన సందేశం తీసుకొని వెళ్ళాడు. అలాగే మనకు షహబాజ్ షరీఫ్ ఎంబీఎస్ ని కలవడానికి రియాద్ కి వెళ్ళాడు. ఇస్లామాబాద్ కటిక చీకట్లో ఉంది. వాళ్ళకు జనరేట్ చేయడానికి పవర్ లేదు. వాళ్ళ దగ్గర చాలా కటిక దారిద్ర్యంలో ఉన్నారు. వాళ్ళ ఎనర్జీ నీడ్స్ చాలా గణనీయంగా వాళ్ళకు, అంటే వాళ్ళ అవసరాలు పెరుగుతున్నాయి. వాళ్ళేమో చమురు కొనుక్కోలేనటువంటి పరిస్థితి. ఇస్లామాబాద్ కట్టిక చీకట్లో ఉండగా వీళ్ళిద్దరేమో ప్రపంచాన్ని చక్కబడడానికి వీళ్ళిద్దరు బయలుదేరారు. సో కాబట్టి ఇదన్నీ సక్సెస్ అయ్యేటువంటిది కాదు. చాలా హార్డ్ పొజిషన్స్ ఉన్నాయి ముగ్గురికి కూడాను. ఇజ్రాయెల్ ఏమో ఇరాన్ సర్వనాశనం అయ్యేంత వరకు వాళ్ళు ఆపడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. అమెరికా ఏమో ఏదో విధంగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అనే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ఇజ్రాయెల్ వాళ్ళకు చాలా స్పష్టంగా అమెరికాకు చెప్తోంది, మీరు ఇజ్రాయెల్ ని దాసోహమని వాళ్ళు కంప్లీట్ సరెండర్ అయితే కానీ మీరు చర్చలకు ఒప్పుకోకండి అని ఇజ్రాయెల్ వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొస్తోంది. ఈ ఇరాన్ ఏంటి, వాళ్ళకు ఉన్నటువంటి 3-4 షరతులు ఏవైతే ఉన్నాయో, మేము న్యూక్లియర్ రిఫైనింగ్ అనేది చేసుకుంటాం, మేము దాని మీద ఆపడానికి వీల్లేదు, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ వచ్చి మమ్మల్ని చెక్ చేయొచ్చు, మేము అస్త్రాలు ఆయుధాలు తయారు చేయట్లేదు అన్న విషయం వాళ్ళు చెక్ చేసుకోవచ్చు. 2, మాకు రెపరేషన్స్ కావాలి, ఎందుకంటే మేము చాలా నష్టపోయాం కాబట్టి మళ్ళీ పైసలు ఇవ్వాలి, మాకు నష్టపరిహారం చెల్లించాలి, ఈ విషయంలో మేము కాంప్రమైజ్ అవ్వము. 3వది, మా మీద పెట్టినటువంటి శాంక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎత్తివేయాలి, ప్రత్యక్షంగా పరోక్షంగా యునైటెడ్ నేషన్స్ లో ఎక్కడ పెట్టినా అవన్నీ కూడా ఎత్తేయాలి మా మీద. 4వది, మా సార్వభౌమత్వాన్ని గౌరవించాలి, మా వ్యతిరేకంగా మీరు యుద్ధాలు చేయకూడదు, ఒక విధమైనటువంటి గ్యారంటీస్ అన్నది మాకు మీరిస్తే లాభం లేదు, మాకు యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ నుంచి ఇతరత్ర దేశాల నుంచి కావాలి. ఇటువంటి 3-4 అంశాలు వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి ఎక్కడ కామన్ మిడిల్ గ్రౌండ్ అనేది మనకు కనిపించట్లేదు. కాబట్టి ఈ చర్చలు ఎలాగో విఫలం అవుతాయి, ముందు నుంచే మనం చెప్తున్నాం. ఇప్పుడు అదే పరిస్థితి, ఎవరో ఒకరు దాసోహం అన్నారు. ఇరాన్ అయినా లొంగిపోవాలి, సరే అని చెప్పి మేము యుద్ధం చేయలేము కాబట్టి మా న్యూక్లియర్ మెటీరియల్ అంతా మీకు ఇచ్చేస్తాము, మీరు తీసుకుపోండి, మేము లాంగ్ రేంజ్ మిసైల్స్ మేము తయారు చేసుకోము, మా న్యూక్లియర్ ప్రోగ్రామ్ ని మేము కంప్లీట్ గా మూసేసుకుంటాము అని చెప్పి వాళ్ళైనా దాసోహం అన్నారు. లేదా అమెరికా అయినా కానీ వాళ్ళని చాలా ధ్వంసం చేసేసాం, అయిపోయింది, మేము గెలిచిపోయామని చెప్పి డొనాల్డ్ ట్రంప్ అక్కడి నుంచి అయినా వెళ్ళిపోవాలి. సో ఇవన్నీ కూడా ఏంటంటే కనుక హైపోథెటికల్ సిచ్యుయేషన్స్, ఎక్కడ కూడా కామన్ రౌండ్ కనిపించట్లేదు. సో చూద్దాం ఏమవుతుందో చూద్దాం. అల్టిమేట్ గా బెదిరింపులు అయితే చాలా చూస్తున్నాం. పీట్ హెగ్సెత్ సెక్రటరీ ఆఫ్ వార్ చాలా బెదిరిస్తున్నాడు. డొనాల్డ్ ట్రంప్ కూడా బెదిరించాడు, మేము అది చేస్తాం ఇది చేస్తాం అంటున్నాడు. ఇరాన్ కూడా తక్కువేం తెలియదు, ఇరాన్ కూడా బెదిరిస్తోంది, మీరు చేసి చూడండి, ఇన్ఫాక్ట్ మాకు కావాలి. ఎక్స్ ఐఆర్జీసీ నేత ఒక ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, మీరు బూట్స్ ఆన్ ద గ్రౌండ్ మా దేశంలో రండి, మీరు రావాలని మేము కోరుకుంటున్నాము, మా దేశంలో యుద్ధం చేయండి, దానికోసం వెయిట్ చేస్తున్నామని అతను స్టేట్మెంట్ ఇష్యూ చేశాడు. ఇవన్నీ ఏంటంటే పోస్చరీ, ఒకరినొకరిని బెదిరించుకోవడం అనేది జరుగుతుంది. అల్టిమేట్ గా మనకు ఈ సీజ్ ఫైర్ అవధి అయిపోయిన తర్వాత ఏమవుతుందో చూడాలి. 2వ విషయం చెప్పింది, ఇజ్రాయెల్ తర్వాత మనకు లెబనాన్ మధ్యలో సంధి కుదిరింది అంటున్నారు. అసలు ఇజ్రాయెల్ లెబనాన్ మధ్యలో యుద్ధం ఎక్కడుంది? అసలు యుద్ధమే లేదు. యుద్ధం ఎవరి మధ్యన ఉంది? ఇజ్రాయెల్ హెజ్బొల్లా వ్యతిరేకంగా వాళ్ళిద్దరి మధ్యలో ఉంది. హెజ్బొల్లా ఇస్ నాట్ లెబనీస్ గవర్నమెంట్, కన్ఫ్యూజ్ అవ్వకూడదు మనం. లెబనీస్ గవర్నమెంట్ అనేది మా అన్ని దేశాలగానే అక్కడ ఒక ప్రభుత్వం ఉంది, అక్కడ కూడా వాళ్ళ పార్లమెంట్ ఉంది, అవన్నీ ఉన్నాయి వాళ్ళకి. హెజ్బొల్లా అనేది ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్.
లెబనాన్ ఏమీ చేయలేదు, ఎందుకంటే వీళ్ళ దగ్గర అస్త్రాలు ఉన్నాయి, ఇరాన్ ఇచ్చినటువంటి శక్తి అంతా ఉంది వాళ్ళ దగ్గర, హెజ్బుల్లా దగ్గర. షియా చాలా మెజారిటీ, చాలా ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటి దక్షిణ ప్రాంతం అంతా కూడాను హెజ్బుల్లా అధీనంలో ఉంది. కాబట్టి హిజ్బుల్లాని ఎదిరించి హిజ్బుల్లాని ఓడించే శక్తి లెబనీస్ సైన్యానికి లేదు. కాబట్టి యుద్ధం ఇజ్రాయెల్కి లెబనాన్ మధ్యలో లేదు. కానీ ఈరోజు లెబనాన్ ప్రభుత్వం సీజ్ ఫైర్ సంతకం పెట్టడం వల్ల హిజ్బుల్లా అవుతుందా, అది కూడా పెద్ద ప్రశ్న. ఎందుకంటే ఇది మీరు పెట్టుకున్నారు, మేము లెబనీస్ గవర్నమెంట్ కాదు కదా, కాబట్టి ఈ యొక్క సీజ్ ఫైర్ మాకు వర్తించదు అని చెప్పి హిజ్బుల్లా అటాక్ చేయొచ్చు కదా. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే కనుక ఏదో కంటి తుడుపుకు జరుగుతున్నటువంటి విషయాలు. ఇరాన్ ఏం చెప్పిందంటే చాలా స్పష్టంగా, ఇజ్రాయెల్ లెబనాన్ లో హిజ్బుల్లాని కొట్టడం ఆపితే కానీ ఈ సీజ్ ఫైర్ అన్నది, ఇప్పుడు మన ఇద్దరి మధ్యలో ఉన్న సీజ్ ఫైర్ మేము యాక్సెప్ట్ చేయమని చెప్తున్నారు. కాబట్టి డొనాల్డ్ ట్రంప్ ఏదో విధంగా ఇజ్రాయెల్ ఆపాలి. కాబట్టి ఇజ్రాయెల్ మరి హిజ్బుల్లాతో చర్చించితే ఆపలేదు, కాబట్టి లెబనాన్ పిలిపించి ఏదో కంటి తుడుపుగా ఏదో చేశారు, అంతకుమించి ఇంకేమీ లేదు. 10 రోజులు సీజ్ ఫైర్ అన్నారు. బహుశా డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ తోటి ఏదో చర్చల్లో ఏదో కొలిక్కి వచ్చి దాన్ని ఏమైనా నిర్ణయాలు తీసుకుంటే కనుక బహుశా అప్పుడు ఇజ్రాయెల్ కూడా దాన్ని కట్టుబడి ఉండవలసిన అవసరాలు ఉండొచ్చు. ఇవన్నీ కూడా ఏంటంటే కంప్లీట్లీ హైపోథెటికల్. రేపు హిజ్బుల్లా అక్కడి నుంచి ఫైరింగ్ చేసిందంటే మళ్ళీ వీళ్ళు యుద్ధం స్టార్ట్ చేస్తారు. కాబట్టి ఇది చాలా 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 ఫ్రెజైల్, మన నీటి బుడగ లాంటిది, వేలు పెడితే పగిలిపోతుంది. కాబట్టి సీజ్ ఫైర్కి నేనే పెద్ద ప్రామినెన్స్ ఇవ్వను నేను. డొనాల్డ్ ట్రంప్ డెస్పరేట్ గా ఉన్నాడు, చూద్దాం రాబోయే రోజుల్లో ఇది ఏ దిశగా వెళ్తుందో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.